శ్రీరామ జయం. మన ఇంటిలో పూజాగృహంలో ఉండవలసిన సామాగ్రి ఏది, ఉండకూడని సామాగ్రి ఏది? పూజాగృహం అనగానే చిత్రపటాలు, అర్చామూర్తులు, దీపారాధన, ప్రమిదలు, కుందులు, శంఖము, అలా అనేకం మనం సేకరించుకుంటూ ఉంటాం. అలాగే వీటితో పాటుగా కొన్ని పుస్తకాలు, పూర్వం పెద్దలు అందించినటువంటి పూజా సామాగ్రికి సంబంధించిన కొన్ని వస్తువులు, ఇవి కూడా ఆ చిన్న షెల్ఫ్ కావచ్చు, లేదా గది కావచ్చు, స్థలం కావచ్చు, అక్కడ మనం భద్రపరచుకుంటూ ఉంటాం. పూజాగృహాన్ని అలంకరించుకునే సమయంలో అనేకులు ఈనాటి కాలంలో ఒక దోషాన్ని చేస్తున్నారు తెలియకుండా. విగ్రహాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసేటటువంటి ఆ షెల్ఫ్ లేదా పూజాగృహంలో దినపత్రికలని పరచి వాటిపైన దేవతామూర్తులను అలంకరిస్తున్నారు. ఇది యోగ్యమైన విషయం కాదు. అలాగే మరికొందరు వస్త్రాన్ని పరచి ఆ వస్త్రం పైన దేవతామూర్తులను అలంకరిస్తూ ఉన్నారు. ఇది కూడా అంగీకారమైన విషయం కాదు. దేవతామూర్తులను షెల్ఫ్లో పెట్టుకున్న, గదిలో అలంకరించిన చెక్క పీట పైననే ఏర్పాటు చేసుకోవాలి. ఒక చెక్క పీట, ఆ చెక్క పీట మీద చిన్న సింహాసనం లేదా ప్రతిమలను వరుసగా పెట్టుకోవడం చేయవచ్చు. శంఖమును కూడా దాని క్రింద ఆ శంఖములకు సంబంధించిన ఒక పీట, వేదిక, లోహంతో చేసినది ఆసనం లభిస్తుంది. ఆసనం లేకుండా పూజాగృహంలో శంఖమును ఉంచకూడదు. అలాగే శంఖములో నీరు లేకుండా ఖాళీ శంఖముగా పూజ చేసిన అనంతరం అనేకులు ఆ శంఖమును బోరగిలా ఉంచి పూజ అయిపోయింది అంటూ ఉంటారు. అలా కూడా ఎప్పుడూ చేయకూడదు. శంఖమును ఆ శంఖానికి సంబంధించిన ఆసనం దానిపైననే ఉంచి పూజ చేసిన తర్వాత కూడా మళ్ళీ అందులో నీరు పోసి అనంతరం పుష్పాన్ని ఉంచి నమస్కరించాలి. ముఖ్యంగా పూజాగృహంలో నిన్న పూజ చేసిన అనంతరం మిగిలిన పుష్పాలు, వెలిగించిన అనంతరం చల్లారిపోయిన అగరొత్తుల అవశేషాలు, ఆ కర్ర ముక్కలు, దీపం ఆరిపోయిన అనంతరం ఉండేటటువంటి ఆ పుల్ల కొర్రు, ఇలాంటివి పూజాగృహంలో పొరపాటుగా కూడా ఉండకూడదు. ముఖ్యంగా పూజాగృహంలో 3, 5, 7 ఈ సంఖ్యలో రాగి చెంబులలో నీరు పోసి వరుసగా పెట్టుకోవాలి. పూజాగృహంలో ఉంచే ఆ చెక్క వేదిక 3 మెట్లతో ఉండేది సంసిద్ధం చేసుకుని దానిపైన దేవతాలంకరణ, అర్చామూర్తులని వరుసలుగా భద్రపరచుకోవడం చేసిన ఎడల ఆ ఇంటికి సమస్తమైనటువంటి దేవతానుగ్రహాలు లభిస్తాయి. పై వరుసలో కులదేవత, మధ్య వరుసలో ఇష్టదేవత, దిగువ వరుసలో ఆ కాలానికి సంబంధించిన దైవస్వరూపం లేదా మంచినీటితో నిండినటువంటి రాగి చెంబు, ఈ దిగువ వరుస పక్కన మనం దీపారాధనలు చేయాలి. దీపం చల్లారిన తర్వాత, కొండగెక్కిన తర్వాత అందులో మిగిలిపోయే ఆ వత్తిని అలా తీసి ఇలా ఉత్తరం వైపుగా వేస్తూ ఉంటారు. అలా వేయకూడదు. ఏ రోజుకి ఆ రోజు నిర్మాల్యమును పూజాగృహంలో నుంచి తీసుకువచ్చి బయట మనం మరొక చోట భద్రపరచుకోవాలి. వాసన చూచిన అనంతరమే వాటిని విసర్జించాలి. అంతేగాని దేవతాగృహంలోనే ఒక పక్కన అలా భద్రపరచుకొనకూడదు. కలశ ఆరాధన చేసే సమయంలో కూడా అనేకులు కలశాన్ని పసుపు కుంకుమ చేత అలంకరించిన తర్వాత తమ చేతికి అంటిన పసుపు కుంకుమను ఆ కలశంలో ఉండే నీటితో ఇలా తుడుచుకొని అక్కడ ఇలా చిలకరిస్తూ ఉంటారు. అది మహాదోషం. ఆ కలశంలో ఉండే నీటిని మనం గంగా, యమున, సరస్వతి ఇలాంటి సంబోధనలతో గొప్పగా నీటి సంపదగా సంబోధన చేసి అర్చన చేస్తున్నాం కాబట్టి పవిత్రంగా ఉంచాలి. చేతిని కడుక్కున్నట్టుగా మనం ప్రయత్నం చేయకూడదు. అలాగే పూజాగృహంలో పెద్దలు, ప్రాచీనులు, తల్లిదండ్రులు అందించిన వస్తువులు అంటూ కొన్ని కాలిపోయిన, విరిగిపోయిన, చిరిగిపోయిన, పగిలిపోయిన వస్తువులను కూడా అలా కొనసాగిస్తూ ఉంటారు. పూజాగృహంలో పగిలిపోయిన అద్దము కానీ, విరిగిపోయిన చెక్కపీట కానీ, దువ్వెన కానీ పొరపాటుగా కూడా ఉండకూడదు, ఉంచకూడదు. అలా చేసిన ఎడల ఆ ఇంటికి కొంచెం లక్ష్మి అనుగ్రహం తగ్గుతుంది, ఇంటికి కళ తప్పుతుంది. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.